శిలువ ధ్యానాలు 12వ రోజు. ముద్దు మోసం, చెలికాడు, అప్పగించువాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 47 నుంచి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన్ను పట్టుకొనిరి. నమ్మినవాడు ముద్దు పెట్టుకొని మరీ మోసం చేసే కాలం. చెలికాడా, హబీబీ అని పిలిచినవాడు అప్పగించటానికి రావటం. ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ ఉండగా, అంటే నా సమయం వచ్చింది, అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని చెప్పి ఆ మాట ముగియక ముందే అన్నట్లుగా ఆయన ఇంకనూ మాట్లాడుతుండగానే 12 మందిలో ఒకడు యూదా వచ్చేశాడు. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చారు. అంటే ప్రధాన యాజకుడు మతానికి సంబంధించిన వాడు, ప్రజల పెద్దలు సాధారణమైనటువంటి ప్రజల పెద్దలు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పాలి. ఒక రిలీజన్ మరియు ఒక స్థానిక ప్రజల అడ్మినిస్ట్రేషన్ కలిసి మరి ఒక మనిషిని పట్టుకోవటానికి అనేక జన సమూహంతో వచ్చారు. కత్తులతో గుదియలతో వచ్చారు. ఏం ఆలోచించి వచ్చుంటారు? అప్పటికే నేను క్రీస్తును అని చెప్పుకునేటటువంటి అనేక మంది ఇశ్రాయేలులో తిరుగుతున్నారు. చాలా అప్రైజెస్ వచ్చాయి. చాలామంది నేను క్రీస్తును అని చెప్పుకుంటూ రోమా సామ్రాజ్యాన్ని నేను పడవేస్తాను, యూదులకు ప్రత్యేకమైన రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పి అప్పటికే ఎన్నో ఉద్యమాలు నడిచాయి. కొంతమంది అయితే దేవుని రాజ్యం కట్టేశాం అని చెప్పి వాళ్ళు ముద్రించినటువంటి నాణెములపైన వారి పేర్లు కూడా వేసుకుని తిరిగారు. అలాంటి రోజులు అవన్నీ చూసి ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ ఇంకొక రోమా సామ్రాజ్యం తరఫు నుంచి వచ్చే ఒత్తిడి, రోమా సామ్రాజ్యం తరఫు నుంచి వచ్చే యుద్ధం అవసరం లేదు అనిపించింది. ఈయన చూస్తేనేమో తన శిష్యులను ఒక 12 మందిని వేసుకొని తిరుగుతున్నాడు. లోకమంతటా ఉన్నటువంటి యూదులు వచ్చి పండుగ కని వస్తే ఆ పండుగలో ఈయన మాట్లాడే మాటలు, ఆ పండుగలో ప్రజలను చూసి వారిని ఉద్దేశించి ఈయన చెప్తున్నటువంటి మాటలు విని వీళ్లకు మళ్ళీ ఇటువంటిదే ఏదైనా పండుగ సమయంలో అప్రైజ్ లేకపోతే ఉద్యమం లాంటిది లేకపోతే తిరుగుబాటు లాంటిది వస్తుందేమో అన్న భయం. ఆ భయంలో ఇక తప్పదు అనుకుని తన శిష్యుల్లో ఒకడినైనా యూదాను పట్టుకున్నారు. యూదాను మభ్యపెట్టారు. యూదాతో మాట్లాడారు. అప్పటికే ధనం కోసం వేచి చూస్తున్నటువంటి యూదా కూడా సరే నాకు వచ్చేది నాకు వస్తుంది కదా అన్నట్లుగా బహుశా అమ్ముడుపోయి కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారు. కనీసం యూదా అయినా చెప్పుండాలి, మాకు గత 3.5 సంవత్సరాలుగా ఆయన తెలుసు, ఆయన మాతో మాట్లాడుతూ వస్తున్నాడు, ఏనాడు కత్తులు పట్టుకోమని, తిరుగుబాటు చేయమని, గొడవలు చేయమని, తిరిగి ప్రతిస్పందించే విధంగా, ప్రతీకారం తీర్చుకునే విధంగా, ప్రతిక్రియ చేసే విధంగా చేయమని ఆయన ఏ రోజు చెప్పలేదు. కాబట్టి ఈ కత్తులు గుదియలు బహుశా అవసరం లేకపోవచ్చు అని చెప్పాడేమో. చెప్పినా కానీ వాడు వినలేదేమో. వారు అనుకున్నారు బహుశా అనేకులు ఏ విధంగా అయితే ఆల్రెడీ తిరుగుబాటుదారులు చేతుల్లో కత్తులు, సైన్యం, గుర్రాలు వగేరా వేసుకొని ఎలా అయితే ఉంటారో అలాగే యేసు ఉంటాడు. ఆయన్ను పట్టుకోవటానికి కూడా సరైన ఆయుధాలు చేతిలో ఉండాలి అని అనుకుని వచ్చారు. వారి మతం ఆయుధాలను నమ్ముకోమని చెప్తోంది. వారి అడ్మినిస్ట్రేషన్ ఆయుధాలను నమ్ముకోమని చెప్తోంది. ఈయన మాత్రం పట్టించడానికి వచ్చిన వాడిని హబీబీ అని పిలుస్తున్నాడు, చెలికాడా అని పిలుస్తున్నాడు. ఈయన మాత్రం అప్పగించే వాడిని చెలికాడా అని పిలుస్తూ ఉంటే ఇంకొకడు మాత్రం ముద్దు పెట్టి నీకు శుభము అని చెప్పి మోసం చేస్తున్నాడు. వాట్ ఎ కాంట్రాస్ట్! మనుషుల వైఖరిలో ఉన్న తేడాలు చూడండి. ఒకరేమో అదును కోసం చూసి అప్పగించటానికి ముద్దు పెట్టుకుని శుభము అని చెప్తున్నాడు. తన మాటలో మోసం, తన ముద్దులో మోసం రెండూ కనిపిస్తున్నాయి. మాట ఏమో శుభం అంటోంది, కానీ మనసులో అశుభం నీకు చేయటానికే వచ్చాను అని అంటున్నాడు. ముద్దేమో
మనిషిని గుర్తుపట్టడానికి అని లోకానికి చెబుతున్నాడు. తన గురువుకు తనను నడిపించినటువంటి వ్యక్తికేమో ముద్దు పెట్టి నేను నీవాడిని అన్నటువంటి మోసం చేస్తున్నాడు. కానీ చేయాల్సింది వచ్చింది మాత్రం పట్టించటానికే, అప్పగించటానికే. అది గురువుకు తెలుసు. అందుకనే చెలికాడ, నువ్వు చేయడానికి వచ్చింది చేసేయి అని చెప్తున్నాడు. ఇది సిలువ బాట. మన ఎదురుగా మనతో పాటు తిరిగిన వారు మనకు మోసం చేస్తున్నారని, మనకు శుభమని చెప్పినప్పటికీ వారు శుభం తలచటం లేదని, మనకు శుభమే జరగాలని మేము కోరుకుంటున్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నప్పటికీ శుభం కాకుండా వారు మన జీవితంలో అశుభానికి తలపెడుతున్నారని, వారి ముద్దులో, వారి షేక్ హ్యాండ్లో, వారి కౌగిలింతలో, వారి ఇచ్చకపు మాటల్లో, మనం పొగట్టంలో, మనతో కలిసి తిరగటంలో, అన్నింట్లో ఒక రకమైనటువంటి ఇష్టం చూపించినట్లుగా ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు మనకు తెలిసిపోతుంది ఇది ప్రేమ కాదు, ఇది మోసం చేయటానికే చేస్తున్నారు అని మనకు కొన్నిసార్లు తెలిసిపోతుంది, కొన్నిసార్లు తెలియదు. జాగ్రత్త పడేవాడు, మోసం చేయటానికి జాగ్రత్త పడేవాడు ఒక్కోసారి మనకు తెలియకుండానే చేస్తాడు. ఒక్కోసారి మనకు తెలిసినా కానీ సరే అని మనము వాడి చేతికి అప్పగింపబడతాం. ఏం చేద్దాం? ఇదే సిలువ బాట. నీ పిలుపు క్రీస్తును పోలిన పిలుపు అయితే నీవు ఇదే చేస్తావు. సరే, నీకు అలా అనిపిస్తుందా? నాతో ఉన్న సంబంధం నీకు కేవలం ఇంతవరకే అనిపిస్తుందా? అలాగే కానీ అని చెప్తావు. ఈ సిలువ మార్గంలో, ఒకవేళ ఈ సిలువ ధ్యానంలో నీకు ఇలాంటి మోసం ఎదురై ఉంటే, నీవు చేయనటువంటి పనిని కూడా చేశావు అని చెప్పి ప్రజలు నీ మీద పడి పట్టుకోవటానికి వచ్చి ఉంటే, నీ సొంత వారు, నీ ఇంటి వారు వారికి అమ్మి వేసి ఉంటే, నిన్ను అప్పగించి ఉంటే, నీ మనసు తల్లడిల్లిపోతూ ఉంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ప్రతీకారం కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒంటరితనం అని కాదు. ఆ సిలువ మార్గాన్ని మనం ధ్యానించే క్రమంలో దేవుని చిత్తమును జరిగించాలి అన్న చోట ఒకవేళ మనం అప్పగింపబడుతూ ఉన్నా దానిని అలా కానివ్వు అని చెప్పగలగాలి. సిలువ మార్గంలో అవతలి వ్యక్తి మనల్ని మోసం చేయటానికే ఉన్నాడు అని తెలిసినా వారి జీవితాల్లో మనం పెట్టాల్సినటువంటి పెట్టుబడి పెట్టగలగాలి. ఇది కేవలం యూదాతోనే కాదు, పేతురుతోనూ మిగిలిన శిష్యులతోనూ క్రీస్తు అలాంటి పెట్టుబడి పెట్టాడు సుమా. వారు కూడా ఆయనను అలాగే మోసగించారు. యూదా ఒక ఆకెక్కు చదివాడు, అంతకు మించి మనుషులందరూ ఆయనను మోసం చేయడానికే. మనలో ఈ సిలువ ధ్యానాల క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఏ మోసం గుండా, ఏ ముద్దు గుండా, ఏ సంబంధాన్ని ఉపయోగించుకొని మనల్ని అమ్మేసేటటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారో వారిని చూసి జాలిపడాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. కానీ వారి జీవితాల్లో పెట్టుబడి పెట్టడం మానివేయకూడదు. మూర్ఖంగా ఉండమని నేను చెప్పట్లేదు, వివేకంగానే ఉండాలి. కానీ ఇదే మన పిలుపు. ఈ లోకాన్ని రూపాంతరం చెందించడం కోసం మన వంతు సమిధే మనం ఇవ్వగలిగితే అది త్యాగమనే సమిధే, ప్రేమనే సమిధే. ప్రభు మనకు అలాంటి కృపనిచ్చునుగాక. ఇకపోతే వైలెన్స్ ఆయన చేయడని తెలిసి వైలెంట్గా ఆయన మీదికి ప్రజలను తీసుకొని వచ్చాడు అనంటే యేసుక్రీస్తు యూదాకు అర్థం అవ్వలేదు, యేసు వైఖరి యూదాకు అర్థం అవ్వలేదు. మనం ఒకవేళ ఈ 40 దినాల ధ్యానంలో సిలువ మార్గాన్ని ధ్యానించే క్రమంలో మనకింకా మన ప్రభు తెలియదేమో, ఇంకా ఆయనలో ఉన్న కోణాలన్నింటినీ మనం గమనించలేదేమో, మనలాగే ఆయన అని అనుకుంటున్నామేమో లెక్క చూసుకోవాలి. అటువంటి బుద్ధి ప్రభు మనకిచ్చింది కాక. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ మార్గాన్ని ధ్యానిస్తూ మీ మార్గంలో జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను.